ప్రైస్తలాడ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రేమైన సహోదరి సహోదరుడా, బాగున్నారా? ఉదయకాలం లేచి ఈరోజు దేవుని పాదాల చెంత ప్రార్థించారా? తప్పకుండా మనం అందరం కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా అనేక చేదు అనుభవాల గుండా మనము నడిపించబడ్డాము. అయినప్పటికీ మన దేవుడు మనతో కూడా ఉండి మనల్ని పోషించి మన అవసరాలన్నీ తీరుస్తూ వచ్చాడు. తప్పకుండా దేవాది దేవుని పాదాల చెంత కుటుంబంతో కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఈ సంవత్సరానికి ఈ దినం చివరి దినం కనుక ఈ దినమంతా ప్రభు పాదాల చెంత కుటుంబం అంతా కలిసి ప్రార్థించండి. మీ తప్పిదాలు ఒప్పుకొని క్షమాపణ పొందండి. మీ పాపాల విషయం పశ్చాత్తాపపడి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని కలిగి ఉండుట దేవుని చిత్తం. ప్రభు పాదాల చెంత మనం ప్రార్థిస్తుండాలి. ప్రభువా, నూతన హృదయాన్ని నాకు దయచేయండి, నూతన స్వభావాన్ని నాకు కలిగించండి, మాంసపు గుండెను నాకు అనుగ్రహించండి, మెత్తటి మనసు, మెత్తటి హృదయాన్ని నాకు ఇవ్వమని ప్రార్థించాలి. మన పాపాలు మనకు మేలు కలగకుండా అనేక సార్లు ఆటంకంగా నిలిచి ఉంటూ ఉంటాయి. మనం వాటిని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. ఈ దినమంతా ప్రభు పాదాల చెంత ప్రార్థించండి. నూతన సంవత్సరపు ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడండి. మంచి వాగ్దానాలు పొందుకొని మీరు మీ పిల్లలు సంతోషించి ఆనందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.